అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని బేషరతుగా ఎలాంటి ఆంక్షలు లేకుండా వెంటనే ధాన్యం కొనుగోలు చేపట్టాలని సోమవారం బీజేపీ నాయకులు వేములవాడ ఆర్డీఓ రాజేశ్వర్ కు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో నిర్లక్ష్యం చేస్తుందని, రైతులు పండించిన ధాన్యం అకాల వర్షాలతో కళ్లాల్లోనే తడిసి మొలకలెత్తుతున్నా ఇప్పటికీ ధాన్యం కొనుగోలు లేక రైతులు నానా కష్టాలు పడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కళ్లాల్లో నిలిచిపోయిన ధాన్యాన్ని, అకాల వర్షాలతో తడిచిన ధాన్యాన్ని ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, బీజేపీ పట్టణ అధ్యక్షులు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, అర్బన్ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోలకృష్ణ స్వామి, ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు సంటి మహేష్, జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్, గడ్డమీద శ్రీనివాస్, పిన్నింటి హనుమన్లు, జింకా అనిల్, గుడిసె మనోజ్, వివేక్ రెడ్డి, రాజ్ కుమార్, సురువు వెంకట్, ప్రశాంత్, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి మరి 6 నెలలు గడుస్తూ ఉన్నా మరి ఈ ప్రభుత్వం కూడా మరి గత ప్రభుత్వం యొక్క బీటీంగా వ్యవహరిస్తూ మరి అదేవిధంగా మళ్ళీ రైతులను ఇబ్బంది పెట్టే మరి ప్రయత్నం చేస్తూ ఉంది. మరి 2 నెలలు గడుస్తూ ఉన్న కోతలు జరిగి మరి కళ్ళలలో వడ్లు అక్కడనే ఉన్నాయి. అకాల వర్షాలతో మరి రైతులు అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా వాళ్ళకు ఓట్ల మీద ఉన్న శ్రద్ధ మరి రైతుల మీద లేకుండా పోతుంది. మరి వారైతే ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీల ప్రకారంగా మరి బేషరతుగా మరి పూర్తి స్థాయిలో మరి కళ్ళలో ఉన్న వడ్లన్నీ కొని మరి ప్రతి క్వింటాలకు 500 బోనస్ ఇచ్చి మరి రైతును ఆదుకోవాలని చెప్పి బీజేపీ పార్టీ పక్షాన మరి డిమాండ్ చేస్తూ మరి లేని పక్షాన మరి పెద్ద ఎత్తున ఆందోళనలు ఉంటాయని చెప్పి మరి ఈరోజు వేములవాడ ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. భారత్ మాతాకి జై.